రీజన్సే ఉంటాయి. ఒకటి డయాబెటీస్, అంటే షుగర్ ఉండి షుగర్ ప్రాపర్‌గా కంట్రోల్‌లో లేకపోవటము, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎక్కువగా ముగ్గురు, నలుగురు ఆడవాళ్ళతో ఈ సెక్షువల్‌గా ప్రొటెక్షన్ లేకుండా కలవటము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైమోసిస్, అంటే పెనిస్ పైన ఉన్న స్కిన్ టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటము. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి సెక్షువల్‌గా ఈ కలిసిన తర్వాత ప్రాపర్‌గా క్లీన్ చేసుకోకపోవటము, లేకపోతే ఆ హైజీన్ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవటము. వీటి వల్ల ఈ పెనిస్ పైన ఉన్న హెడ్‌కి గానివ్వండి, లేకపోతే స్కిన్‌కి గాని ఇన్ఫెక్షన్ వచ్చేసి దానివల్ల ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్‌తో చాలామంది మగవాళ్ళు బాధపడతా ఉంటారు. సో, ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావటం వల్ల వచ్చే ఒక సమస్య ఏమిటి అనంటే, ఎవరిలో అయితే ఈ పెనిస్ పైన ఉన్న స్కిన్‌కి ఇన్ఫెక్షన్ వస్తదో, ఈ ఇన్ఫెక్షన్ రావటం వల్ల స్లోగా ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా గానివ్వండి, లేకపోతే ఈ టెస్టిస్‌కి గాని ఇన్ఫెక్షన్ రావడానికి కూడా అవకాశం ఉంటది. ఎందుకు అనంటే, ఈ పెన్నిస్ పైన ఇన్ఫెక్షన్ గనక ఈ స్కిన్‌కి వచ్చినట్లయితే, అంటే బెలనైటిస్ గానివ్వండి, లేదా బెలనోపోస్టైటిస్ గాని ఇన్ఫెక్షన్ గనక వచ్చినట్లయితే, స్లోగా ఈ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు ఈ స్పెర్మ్ వచ్చే దారిలో నుంచి టెస్టిస్‌కి స్ప్రెడ్ అయ్యి, టెస్టిస్‌లో గూడా ఇన్ఫెక్షన్ వచ్చి, దానివల్ల టెస్టిస్ నుంచి వచ్చే స్పెర్మ్ కౌంటు లేదా డెడ్ స్పెర్మ్స్ రావటం వల్ల పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉంటారు చాలామంది మగవాళ్ళు. అండ్ ఇంకొంతమంది మగవాళ్ళలో ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ స్లోగా ఈ ప్రోస్టేట్ గ్లాండ్‌కి స్ప్రెడ్ అయిద్దనమాట. ఈ ప్రోస్టేట్ గ్లాండ్‌కి ఇన్ఫెక్షన్ గనక స్ప్రెడ్ అయినట్లయితే యూరిన్ వచ్చే దారి ద్వారా ఈ ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్ వచ్చేసి దానివల్ల క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్‌తో బాధపడతా ఉంటారు. సో, కామన్‌గా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే సమస్యలు ఏమిటి అనంటే, ఫస్ట్ వచ్చేసి ఈ ఇన్ఫెక్షన్ గనక టెస్టిస్‌కి స్ప్రెడ్ అయినట్లయితే, అంటే బీర్జాలకు స్ప్రెడ్ అయినట్లయితే టెస్టిస్ నుంచి వచ్చే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి, లేదా ఎక్కువ డెడ్ స్పెర్మ్స్ వచ్చి పిల్లలకి ఇబ్బంది పడతా ఉంటారు. ప్రోస్టేట్‌కి గనక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే, ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ద్వారా క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్‌తో బాధపడతా ఉంటారు.